తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ రూల్స్ని సవరిస్తూ లేదా వ్యాలిడేషన్ చేస్తూ లేదా ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టు నిర్వచనం చేస్తూ ఇచ్చిన బిల్లులు 25వ తారీఖు లోక్సభలో 27వ తారీఖు రాజ్యసభలో ఆమోదం పొంది 29/3/2025న గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదంతో 29వ తారీఖునే గజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. 31/3/2025 లోపు ఆర్థిక బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరీగా 31వ తారీఖు లోపు ఆర్థిక బిల్లు ఆమోదం కంపల్సరీ కాబట్టి అది ఆమోదం పొందుతుంది అన్న అనుమానం ఉంది. అయితే జనాలలో పెన్షనర్లలో వీలైనంత వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ 4 రోజుల నుంచి సామాజిక మాధ్యమాలలో ఆపసోపాలు పడ్డారు అనేది క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకనంటే 27వ తారీఖు నేను ఒక వీడియో పెట్టాను. 35 అమెండ్మెంట్స్తో రాజ్యసభ నుంచి ఆర్థిక బిల్లు వెనక్కి వచ్చింది. మీరు ఆర్థిక బిల్లు రాజ్యసభలో పాస్ అయిందని పెట్టారు, ఇది అబద్ధం కదా, రిటర్న్ వచ్చింది, మీరు వెరిఫై చేసుకోండి అని అన్నారు. నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని రిప్లై పెట్టాను. డిఫరెన్స్ అంటే ఆర్థిక బిల్లు ఒకవేళ రాజ్యసభలో అమెండ్మెంట్స్తో తిరిగి వచ్చిన ఆర్థిక బిల్లుకి రాజ్యసభలో ప్రవేశపెట్టడం వరకే తప్ప రాజ్యసభ ఆమోదం అవసరం లేదు. రాజ్యసభ ఏమన్నా సవరణలు చేసి రిటర్న్ చేస్తే మళ్ళీ లోక్సభ ఆ సవరణ తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేదా త్రోసిపుచ్చి లోక్సభనే మళ్ళీ ఇంకోసారి ఆమోదించేస్తారు. అప్పుడు రాజ్యసభకు పంపించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇదంతా ప్రొసీజర్ మనకు తెలుసు. అయితే ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుండా అడ్డం పడింది, మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు, 3వ తారీఖు మీరేమి ధర్నాలు చేయొద్దు, ఇంట్లో కూర్చోండి అని చేయటానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి అనటానికి ఉదాహరణగా చెప్తున్నాను. ఇది ఒక్కటే కాదు, ఇదంటే మన సబ్స్క్రైబర్ ఎవరో పెట్టుంటారు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, పెన్షన్ ఎవరు తీసేయలేరు. 11/23/2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పెన్షన్ అసోసియేషన్లు ఎలా మర్చిపోయింది? పెన్షన్ అనేది ఇది కదా, ఫలానా కేసులో ఇలా వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండగా పెన్షన్ తాకే హక్కు ఎవరికి ఉంటుంది? ఇది ప్రతి గ్రూపులో 20 గ్రూపులకి 20 మందికి షేర్ చేయండి అని పెట్టారు. నిన్న 3వ తారీఖు ధర్నా అయిపోయింది కదా, ఈరోజు ఎప్పుడన్నటువంటి మెసేజ్లు మళ్ళీ వస్తాయేమో చూడండి. రావు. యూనియన్లలో పెన్షన్ అసోసియేషన్లలో సెక్రటరీలుగా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ మెసేజ్లు అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేశారు, చాలా గ్రూపులలో. దాని అథెంటిసిటీ ఏంటి? 1123/2015 అనే తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందా? ఇస్తే ఏమిచ్చింది? 1/6/1972 నుంచి నిన్న ఆర్థిక బిల్లులో భాగంగా సవరించినవి 1/6/1972 నుంచి అమలవుతాయి. కాబట్టి ఇప్పుడు నకారా కేసో ఇంకొక కేసులో వచ్చిన తీర్పుల మీద ఏంటి మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలా? ఆర్థిక బిల్లు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు కదా. అయినా ఆర్టికల్ 14 కింద ఏమన్నా వేయటం వీలవుతుందా అని కొన్ని పెన్షన్ అసోసియేషన్లు ఆల్ ఇండియా లెవెల్లో మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో అసలు ఎవరు తాకలేదు. నేను ఇట్లా వాట్సాప్లలో ఫేక్ ప్రచారాలు చేస్తున్న బీజేపీ మిత్రులు ఎవరన్నా ఉంటారు, లేకపోతే మోడీ భక్తులు ఎవరన్నా ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు ఫార్వర్డ్ చేయండి సార్. మీకు దయచేసి 11/23/2015 జడ్జిమెంట్ కాపీ ఉంటే మీకు దండం పెట్టి చెప్తున్నా, ఫార్వర్డ్ చేయండి. అసలు 11/23 అనే నెంబరు 2015లో ఉందా లేదా అనేది కూడా నాకు డౌటే. నేను వెతికా, నాకు దొరకలా. ఆ జడ్జిమెంట్ కాపీ ఉంటే పంపండి దయచేసి.
మీ ఇంట్లో ఉన్న మీ తండ్రి కూడా ఎఫెక్ట్ అవుతాడు ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తే, దానివల్ల అతని పెన్షన్ కూడా ప్రమాదంలో ఉంది అన్న విషయము, అన్న ఇంగితము కొంత ఉంటే అసలు అది కరెక్టా కాదా అనుకుని మనం ఫార్వర్డ్ చేయాలనే ఉండదు మన వాళ్ళకి. మెసేజ్ వచ్చింది, ఏదో కేసు అంటారు ఆ పెన్షన్ గురించి పెట్టు ఒక 50 గ్రూపులకి అనుకుంటారు. విషయానికి వస్తే ఇప్పుడు తర్వాత ఏంటి? రాష్ట్రపతి ఆమోదం కూడా అయిపోయిన తర్వాత, గజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేయగలగాలి? ఆర్థిక బిల్లుని వెనక్కి తీసుకోరు. ఎందుకనంటే 1/4/2025 నుంచి పేమెంట్స్ జరగాలంటే ఆర్థిక బిల్లు ఆమోదం తప్పనిసరి. పెన్షన్ సవరణలని ఆర్థిక బిల్లులో భాగంగా కలిపారు. ఆర్థిక బిల్లులో భాగంగా కలిపినప్పుడు ఆర్థిక బిల్లులని కోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దాని మీద ప్రభుత్వం ఏం చేస్తే మనకు రిలీఫ్ వస్తుంది? కొన్ని పెన్షన్ అసోసియేషన్లు ఏమి రాసినాయి అని అంటే, ఒక క్లారిఫికేషన్, ఒక స్టేట్మెంటో ఇవ్వండి సార్ అని అన్నారు. బిల్లు పాస్ అయిపోయి గజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే క్లారిఫికేషన్తో మనం నాలిక గీసుకోవటానికి కూడా పనికిరాదు ఆ క్లారిఫికేషన్. ఒకే ఒక్క మార్గం ఏంటి? ఆర్థిక బిల్లులో పెట్టిన ఈ పెన్షన్ సవరణలని విత్డ్రా చేసుకోవాలి, లేదా తగిన అమెండ్మెంట్లు చేయాలి. ప్రభుత్వం అది చేసే మూడులో ఉందా? ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా లేదు. లేనప్పుడు అసలు అది ప్రమాదమో కాదో చూసుకుందాం సార్. 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూడండి. ఈరోజు పొద్దున కూడా ఒక పెద్ద లీడర్ ఎవరో అన్నారు, చూద్దాం 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు అనుకుందాం. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ రివిజన్ అంశం మీద మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని ఉంటుంది. పే కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వడానికి కనీసం 2 ఏళ్ళు పడుతుంది. అప్పుడు దాకా మనం నిద్రపోదాం, వచ్చినప్పుడు చూసుకోవచ్చు. చట్టంలో ఒక పే కమిషన్ అపాయింట్ అయినప్పుడు ఆ పే కమిషన్లో పెన్షనర్లందరికీ పెన్షన్ పెరుగుతుంది అన్న ఆశావక దృక్పథం ఇప్పుడు ఉండే అవకాశం ఉందా? బిల్లులో రిటైర్మెంట్ తేదీని బట్టి ఎవరికి ఇవ్వాలి, ఏ డేట్ నుంచి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన హక్కు ఉంది. క్యాట్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులోనైనా సరే ఇది వేసిన పెన్షన్ విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే సంపూర్ణమైన హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని ఒక చట్టం వచ్చిన తరువాత మీ హక్కు ఉందా? కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యం ఉందా? ఇప్పుడు చట్టబద్ధం అయిపోయింది కాబట్టి చట్టం రూపంలో ఆల్రెడీ వచ్చింది, మీకు హక్కు లేదు, హక్కు కోల్పోయారు పాత పెన్షనర్లు ఎవరైతే అనుకుంటున్నారు. కాబట్టి ఈ అంశం మీద జరిగే చర్చలో దానిని ఎలా చేయాలి, ఎలా మార్పు చెందించుకోవాలి, దాని మీద మనకు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్న చర్చ జరిగితే అప్పుడు మిగతా చేసుకోవచ్చు. చాలామంది అడిగిన మరో ప్రశ్న ఏంటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఈ అంశం వర్తిస్తుందా వర్తించదా? నేను రిప్లై పెట్టాను చాలామందికి సాధ్యమైనంత వరకు. లేదు, ఇది ప్రస్తుతం కేంద్ర పెన్షనర్లకి మాత్రమే చట్టం వర్తించేలా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రముఖ పెన్షన్ యూనియన్ అధ్యక్షుడు లీడరు నాతో మాట్లాడినప్పుడు, ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన చాలామంది మాట్లాడారు నాతో. మీరెందుకు ఆందోళన పడుతున్నారు సార్ అని నేను అడిగినప్పుడు, ఆవుకి ఆవి పుడుతుంది కానీ గేదెందుకు పుడుతుంది సార్ అన్నారు ఒక ఆయన. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్కు సంబంధించిన ఖర్చును తగ్గించుకోవాలి అన్న అంశం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వాళ్ళు కూడా అమలు చేసే ఉద్దేశం చేస్తారు కదా. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లకి మధ్య చాలా చోట్ల సత్సంబంధాలే ఎందుకు కొనసాగుతున్నాయి అంటే, ఎలక్షన్లు స్టేట్ గవర్నమెంట్లు ఎంప్లాయీస్ కండక్ట్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీలలో సాధ్యమైనంత వరకు పాల్గొరు.
మేము రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి అంతో ఇంతో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందేమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, ఎన్నికల అధికారులుగా అన్న భయం ఉండి రాజకీయ నాయకులు మాకు అంతో ఇంతో బెనిఫిట్లు ఇస్తుంటారు సార్. అయినా ఇప్పుడు ఆ భయం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకసారి బిల్లు చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకుండా ఎందుకుంటాయి? న్యూ పెన్షన్ స్కీమ్ 1/1/2004లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన తర్వాత దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక్క వెస్ట్ బెంగాల్ అనుకుంటా చేయలేదు, మిగతా వాళ్ళందరూ అమలు చేశారు కదా. 1/1/2004 నుంచి వచ్చిన ఈ చట్టాన్ని వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులకు వ్యతిరేకము అని చెప్పుకున్నాం కదా. 22/5/2004 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 66 మంది వామపక్ష ఎంపీల మద్దతుతో. 22/5/2004 నుంచి 2009లో వాళ్ళు మద్దతు ఉపసంహరించుకునేదాకా పాత పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తీసుకురండి, కొత్త పెన్షన్ స్కీమ్ను రద్దు చేయండి అని మన్మోహన్ సింగ్, లేకపోతే మేము మద్దతు ఉపసంహరించుకుంటామని ఏమనలా. కాబట్టి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఏం చేయలేదు అన్న అంశాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఇదే రకమైన చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. మేము 1/1/2004 నుంచి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే 1/10/2004 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్లోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగస్తులు ఎవరు మనకు మద్దతు రారు, ముసలోళ్ళు నిలబడాలి. కాబట్టి ఈ ప్రమాదాన్ని అవాయిడ్ చేయటానికి అందరం కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది సార్ అని స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పెన్షనర్లు నాతో అన్నారు. సో ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం జరిగిపోయింది, గజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ధన్యవాదాలు.